డ్రోన్ ఎట్లా ఆఫ్ చేయాలో మాకు తెలియట్లేదు. అట్లా ఆఫ్ చేయాలో చెప్తారా? బాబు టైం వచ్చేసి మనకు 4 అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో రేంజ్ టెస్ట్ చేద్దాం మన వెహికల్లా. చాలామంది ఈ వెహికల్ కొన్నాక ట్రిప్కి వెళ్ళొచ్చా లేదా అని అనుకుంటారు. సో ఎందుకు డిలే చేసుడు అని చెప్పేసి నేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాను. సో ట్రిప్లో నాతో పాటు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నాడు. సో హీఈస్ మాధవ్. ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మేము అప్కమింగ్ వీడియోస్ కలిసి చేయబోతున్నాము. యూట్యూబ్ చేస్తానని చెప్పినా కదా. సో మోస్ట్లీ ట్రావెల్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో అందుకే మనోడిని బాగా ఎక్స్పీరియన్స్ అని తీసుకొని పోతున్నాం మనోడిని. అందుకే అంత కాదు కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈవీ కార్ కదా, నేను ఛార్జింగ్ అయిపోయింది అనుకో, నీకు ఇద్దరు కావాలి కదా తీసుకుపోతున్నాను. ఆవిడ అట్లే అంటాడు. కానీ ప్రాపర్ ప్లానింగ్ ఈవీ వెహికల్ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. సో అది మనం ప్రూవ్ చేద్దాం. ఈవీ కార్లో ట్రిప్స్ అనేటివి ఎట్లా వెళ్ళచ్చు అనేది. ఇప్పుడు వెహికల్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసినప్పుడు రేంజ్ ఎంత ఉన్నది అనేది నేను చూపెడతా. యాక్చువల్గా 98% ఆఫ్ బ్యాటరీ అనేది ఉంది, 100% కాలేదు. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. నైట్ టైం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎర్తింగ్ అనేది ప్రాపర్గా రావట్లేదని, దానివల్ల నేను మా బ్రదర్ హౌస్లో కానీ మా హౌస్లో కానీ పెట్టి ట్రై చేసిన. నైట్ టైం ప్రాబ్లం అన్నారు టాటా మోటార్స్ కాల్ చేసినప్పుడు. సో చూద్దాం అది ఎంతవరకు. మార్నింగ్ 10 o'clockకి పెట్టి చూడమన్నారు. సో నేను అది మార్నింగ్ 10 o'clock పెట్టి చూస్తా ఎనీ ప్రాబ్లం ఉందా లేదా అనేది. స్లో ఛార్జింగ్లో తెలిసిపోతుంది మనకు. సో లెట్స్ గో. సో ఇప్పుడు వెహికల్ అనేది రీసెట్ చేస్తున్నాను. రేంజ్ వచ్చేసి 98%కి 366 కిలోమీటర్స్ ఉన్నది. 373 రేంజ్ ఉంది, 98% ఆఫ్ బ్యాటరీ. లెవెల్ 2 జెన్లో డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మార్నింగ్ అవర్ కాబట్టి ఏసీ ఆఫ్ చేసుకొని పోతున్నాం. ఒక 1 hour మేబీ. తర్వాత రేంజ్ ఎట్లా డౌన్ అవుతుంది అనేది చూపెడతాం. మ్యాప్స్ ఆన్ చేసుకున్నాం. మనం పోయే లొకేషన్కి 7 hours పడుతుంది. మార్నింగ్ 11:27 AM అరైవల్, 407 కిలోమీటర్స్. సో మన రేంజ్ మాత్రం 373 ఉంది. సో సింగిల్ ఛార్జ్లో మనం ఒక రీచ్ అవుతామా లేదా అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ హాల్ట్ వచ్చేసి మనం విజయవాడలో అవుతాం అన్నమాట. మార్నింగ్ అరౌండ్ 4:30కి విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్లో బస్సెస్ కానీ లారీస్ అండ్ టిప్పర్స్ చాలా తిరుగుతున్నాయి. అండ్ కొన్ని అయితే మా లేన్లో కూడా ఆపోజిట్లోకి వచ్చినాయి. ఆ టైంలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ అనేది ఉన్నది. 53 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసినాము. ఇంకా రేంజ్ వచ్చేసి 368 ఉంది. ఎకానమీ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాము. బ్యాటరీ పర్సెంటేజ్ అనేది మనకి 87 ఉంది. ఏసీ అనేది ఆఫ్ చేసేసినాము. సో స్టిల్ మనకు ట్రావెల్ టైం అనేది 6 hours ఉంది. రిమైనింగ్ 356 కిలోమీటర్స్ ఉన్నది. సో చూద్దాం. 356 కిలోమీటర్స్ ఉన్నది. మనకు రేంజ్ అనేది 368 ఉన్నది. సింగిల్ ఛార్జ్లో అది వెళ్ళిపోతుందా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు 100 కిలోమీటర్స్ దాటినాము. రేంజ్ అనేది మనకు 342 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 74 ఉన్నది. సో కంటిన్యూస్గా స్పీడ్స్ అనేటివి 100 మెయింటైన్ చేస్తున్నాము ఎకానమీ మోడ్లో. సో ఎనర్జీ కన్జంప్షన్ కూడా 112 ఉన్నది, విచ్ ఇస్ వెరీ గుడ్. మనకు కన్జంప్షన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు 100 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ అనేది మేము స్పీడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ 100 నుంచి 110 అట్లా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. 187 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసినాము. బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 50% వచ్చింది. రేంజ్ మనకు 232 ఉన్నది ఎకానమీ మోడ్లో. ఏసీ ఇంకా మనం ఆఫ్ చేసుకొని నడుపుతున్నాము. అరౌండ్ టైం అనేది 7 అవుతుంది. సో సమ్ టైమ్ స్పీడ్స్ మనం 110, 120 అట్లా టచ్ చేసినాము. లెవెల్ 2 జనరేషన్ అని నడుపుతున్నాం. కంటిన్యూస్గా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఎండ్ అయ్యే వరకు లెవెల్ 2లోనే బండి అనేది మోగుతుంది. నడుపుతున్నాం కాదు, నడుపుతుండు. నేను నడుపుతున్నా. లాస్ట్ 200 కిలోమీటర్స్ నేనే నడుపుతున్నా. ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ 195 అయిందా? ఇప్పుడు 190 చేంజ్ 190 వరకు అయింది. 190 వరకు అయింది. ఆబ్వియస్లీ ఇంకో 10 కిలోమీటర్ నేనే నడుపుతా. 200 కిలోమీటర్ నేనే నడుపుతా. 200 రైట్. ఇంకెంత ఉన్నది మనకు కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ ట్రావెల్ చేసేటిది 4 hours ఉన్నది. 4 hours 220 కిలోమీటర్స్ ఉన్నది మనకు. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనం విజయవాడలో దొరికితే విజయవాడలో చేయడానికి ట్రై చేద్దాం. లేదు ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేద్దాం అంటే ఎక్స్టెండ్ చేసి కూడా బ్యాటరీని 20% వరకు డ్రైన్ చేసి కూడా ట్రై చేద్దాం. సో మోస్ట్లీ 20% వరకు చేయడానికి నేను ట్రై చేస్తా. తక్కువ చేయడానికి కూడా ట్రై చేద్దాం ఇఫ్ ఇన్ కేస్ మనకు స్టేషన్స్ ఉంటాయి. సో రేంజ్ అనేది రియల్ టైం 10% కానీ 20%కి ఎంత వస్తుంది, లేదంటే 100% నుంచి 80% ఎంతవరకు మనకు పోయింది అనేది చూస్తాం.
ఇప్పుడు మన జర్నీలో థర్డ్ టోల్ వచ్చింది చిల్లకలు. సో ఇప్పుడు ఎంత కట్ అవుతుందో మనం చూద్దాం. సో ఆల్మోస్ట్ 2 టోల్స్ అయితే క్రాస్ అయినాం ఇప్పటికి. 2 టోల్స్లో ఒకటి 120 రూపీస్, ఒకటి 80 రూపీస్ కట్ అయింది. సో ఇది కూడా మనకి ఎంత కట్ అవుతుందో ఒకసారి చూద్దాం. 247 కిలోమీటర్స్ కవర్ చేసినాము. రేంజ్ వచ్చేసి 120 ప్లస్ ఉన్నది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 30% ఉన్నది. ఈ రేంజ్ అనేది కంప్లీట్గా మనం ఏసీ ఆఫ్ చేసినాము. ఎకో మోడ్లో డ్రైవ్ చేసినాము. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ సిటీ డ్రైవ్ చేసినాము. లెవెల్ 2లోనే ఉన్నది. అండ్ ఒక బ్యూటిఫుల్ షాట్, డ్రోన్ షాట్ అయితే హనుమాన్ తీసినాము. అసలు మామూలుగా కొద్దిగా పరేషాన్ అయింది. ఎందుకంటే డ్రోన్ మనం ఫస్ట్ టైం హ్యాండిల్ చేసుడు. డ్రోన్ కొన్నాం కానీ ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా. మనం యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇక మనం తిరుగుతున్నాం కాబట్టి ఇక డ్రోన్ తొక్కి యూజ్ చేస్తాం. ఇక తొక్కి యూజ్ చేసి మంచి మంచి షార్ట్స్ పెడదాం అనుకున్నాం కానీ షార్ట్ అనేటిది ఓకే వచ్చినాయి. కొన్ని మోడ్స్ మనం ట్రై చేసినాం. మనకు డ్రోన్ ఆఫ్ చేయడం కూడా రాలేదు. ఆ షార్ట్స్ కూడా పెడతా నేను. అంటే తెలియదు, చూడలేము మనం ఫస్ట్ అవన్నీ. సో ఇప్పుడు చూసినాం, అర్థమైపోయింది. ఫస్ట్ టైం కదా, సో అట్లే ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి ఇక మనం ప్రో అవుతాం అన్నమాట. ఇక నెక్స్ట్ ఎఫ్పీ కొని డైరెక్ట్గా హనుమాన్ మింకెళ్ళి ఓడిస్తాం. డైరెక్ట్ ఈ విండోలోకి వెళ్ళి డైరెక్ట్ కుదిరితే ఇట్లా లారీ కింద నుంచి ఇట్లా మీదికి వచ్చేది కొన్ని అవి కూడా చేస్తాం. సో ఫస్ట్ అయితే ఈ డ్రోన్ మనం చేసినాక, సో ఆల్మోస్ట్ మేము విజయవాడ ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నాం, ఒక 40 ఇంకొక 20 కిలోమీటర్స్లో మనం విజయవాడ రీచ్ అవుతాం. బ్యాటరీ అనేది 29 అయింది ఇప్పుడు. సో ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బాగా ఆకలి అవుతుంది. సో చేసేసి మనం విజయవాడలో ఎక్కడున్నది మనం హాల్ట్ అనేది చూసుకొని అక్కడ ఛార్జింగ్ పెడతాం. ఎందుకంటే ఇక 30%లా మళ్ళీ ఇక బ్యాటరీ అనేది టాప్ అప్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రేంజ్ మనకు 250 ప్లస్ ఆర్ మేబీ 280 అట్లా వస్తుంది కావచ్చు. సో 20% చేద్దాం అనుకున్నాము. బట్ స్టిల్ వీల్ సీ. 20% ఒకవేళ అయితే నేను చూపెడతాను. ఇక ఆన్ ది వేలో వెళ్తుంటే మాకు హనుమాన్ది ఒక పెద్ద స్టాచ్యూ కనబడ్డది. సో డ్రోన్ షాట్స్ తీద్దామని చెప్పి డ్రోన్ అయితే మేము ఆన్ చేసాం. డ్రోన్ ఫ్లై చేయడం అనేది నాకు ఫస్ట్ టైం. ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ఫ్లై చేయలేదు. నార్మల్గా యాప్ ఉంటుంది, యాప్లో స్టిమ్యులేటర్ తోటి నేను ట్రై చేశాను కానీ రియల్గా అయితే నేను ఫ్లై చేయలేదు. సో ఇదే నా ఫస్ట్ టైం అనమాట. అండ్ డ్రోన్లో కూడా ప్రీ డిఫైన్డ్ షాట్స్ అనేటివి ఉంటాయి. సో అవి కూడా ట్రై చేసాము. సో అవి కూడా అంత నార్మల్గానే వచ్చినాయి. బట్ స్టిల్ కొన్ని షార్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి. సో చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను సేమ్ క్లిప్స్. చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి 135 ఫీట్ ఉంటుంది. విజయవాడ టు హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవేలో ఉంది. ఆగు, ఆఫ్ ఆఫే బ్రో. ఆఫ్ చెయ్యి. ఆఫ్ అయితే లేదా బ్రో? కింద ఆఫ్ చేద్దామా? బటన్ వస్తావా బాబు? బాబ్ పట్టుకో. హౌ టు టర్న్ ఆఫ్ అనేది చూడాలా. డ్రోన్ ఎట్లా ఆఫ్ చేయాలో మాకు తెలియట్లేదు, అందుకే అట్లా. ఎట్లా ఆఫ్ చేయాలో చెప్తారా? ఇట్లున్నది, ఇట్లా తిప్పితే ఆఫ్ అయిపోయింది. చిన్ని అమ్మ అన్పడగానే ఉన్నా నేను. మన జర్నీలో సక్సెస్ఫుల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. విజయవాడ ఎంటర్ కాగానే హ్యూమిడిటీ అనేది మామూలుగా లేదు. టెంపరేచర్ 31-32 అట్లా ఉంది మార్నింగే. బట్ హ్యూమిడిటీ మాత్రం చాలా సఫికేటింగ్ ఉండి ఏసీ అయితే ఆన్ చేసినాం. ఇక సిటీలోకి ఎంటర్ కాగానే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చూస్తే మనకు బీపీసీఎల్ అనేది ఆటో నగర్లో ఉంది. సో ఆ పెట్రోల్ బంక్కి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. మేము వెళ్ళేవరకు ఆల్రెడీ ఒక బీవైడి కార్ అనేది ఛార్జింగ్లో ఉంది. బీవైడి ఓనర్ మనకు 85% ఛార్జింగ్ ఉంది, సో వెయిట్ చేయండి అంటే మేము వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ మనం 279 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ చేసినాము. 21% ఆఫ్ బ్యాటరీ ఉన్నది. సో ఫుల్ ఛార్జ్ 100% నుంచి 80%, అంటే
80% ఆల్మోస్ట్ 79% అనుకో. ఒక 1% ఉన్నది. ఏసీ అనేటిది మేము జస్ట్ ఎంటర్ అయినప్పుడు ఒక 5 కిలోమీటర్స్ యూజ్ చేసినాం. ఎందుకంటే టెంపరేచర్ అనేటిది అసలు విజయవాడలో మామూలుగా లేదు. క్రేజీ ఉంది అసలు. విజయవాడలో ఇంత టెంపరేచర్ ఉంటది అనుకోలేదు. ఓకే. ఇప్పుడు చూద్దాం 20% నుంచి మనం 20% నుంచి ఇప్పుడు 100%కి మనకు బీపీసీఎల్‌లో ఎంత కాస్ట్ అవుతది అనేది చూద్దాము. సో, టైం కూడా ఎంత పడతదనేది చెప్తాను. జనరల్‌గా 14 రూపీస్ 14 రూపీస్ పడతది ఫర్ కిలోవాట్. సో, చూద్దాం మనకిప్పుడు ఎంత టైం పడతది అనేది. సో, ఛార్జింగ్ పెట్టి మేము ఎక్కడన్నా టిఫిన్ చేయడానికి ట్రై చేస్తాం. వెహికల్ అనేది ఎన్ని మినిట్స్‌లో ఛార్జింగ్ అయింది అండ్ ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ చేసింది అనేటిది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో విజయవాడ నుంచి పెరుపాలెం వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అండ్ మధ్యలో మేము ఏం చేసాము, పెరుపాలెంలో ఎక్కడ స్టే చేసాము, ప్రతి ఒక్కటి రేపటి వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో, స్టే ట్యూన్, కనెక్టెడ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.